బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ట్విస్టులే ట్విస్టులు. ఇటు కాంగ్రెస్లో చేరినట్లు రికార్డులు చూపించాలని ఇటు బీఆర్ఎస్ని కోరాడు స్పీకర్. వీడియోలు ఫోటోలు క్లిప్పింగ్స్ పనికిరావంటున్నాడు ఇటు అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్. అలాగే రాతపూర్వకంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు ఇప్పటికే ఫిరాయింపు నేతలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నెల నెల సభ్యత్వానికి సంబంధించిన ఫీజును కూడా కడుతున్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇటు 5 ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ కొట్టేస్తూ ఒక గెజెట్ని కూడా రిలీజ్ చేశారు. ఇటు 53 పేజీల ఒక లేఖను విడుదల చేసి అసెంబ్లీ ట్రిబ్యునల్కి పంపించారు. ఇటు రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం మొదటి పారాలో 1వ పాయింట్ ప్రకారం ఇటు ఎమ్మెల్యేలకు అనర్హతకు గురి అయ్యారని నిర్ధారించలేమంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఇటు సుప్రీంకోర్టు గెజెట్ పంపిన సుప్రీంకోర్టుకు ఒక గెజెట్ని కూడా ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి పంపించినట్టు తెలుస్తుంది. అలాగే కోర్టులోనే తేల్చుకుంటామని ఇటు బీఆర్ఎస్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకంటే దారుణం మరొకటి లేదంటూ ఇటు కేటీఆర్ కూడా దీనిపై స్పందించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద రోజుకి కొత్త కథలు, కొత్త ట్విస్టులు అని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ ఇటు ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు. కానీ బీఆర్ఎస్లో లేరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు అని చెప్పేసి ఇటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు చెప్పుకొస్తున్నారు. కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లిప్పింగ్స్ పనికిరావు. లిఖితపూర్వకంగా రిటర్న్ ఇటు పార్టీ యాక్సెప్ట్ చేసినట్టు, పార్టీ మెంబర్షిప్ తీసుకున్నట్టు రిటర్న్ డాక్యుమెంట్స్ అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్రొవైడ్ చేయండి. ఇటు కాన్స్టిట్యూషన్లో అలాంటి వాటినే యాక్సెప్ట్ చేస్తాము అంటూ చెప్పి ఇటు స్పీకర్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే ఢిల్లీ సుప్రీంకోర్టుకి కూడా ఒక గెజెట్ని కూడా పంపించాం, 53 పేజీలకు సంబంధించిన ఒక గెజెట్ అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికైతే ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై స్పీకర్ ఒక అఫిడేవిట్ని కూడా ఇటు సుప్రీంకోర్టు పంపించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇటు బీఆర్ఎస్ తరఫున ఇటు కేటీఆర్ స్పందించారు. కానీ ఇంకా బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది దీనికి సంబంధించి అనేది మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏం ఉండబోతుంది? వీళ్ళేమో ఇంకా పార్టీలోనే ఉన్నాము, మేము నెల సభ్యత్వానికి సంబంధించిన ఫీజును కూడా కడుతున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పుకొస్తున్నారు. నిజంగా సభ్యత్వానికి సంబంధించిన ఫీజు కడుతున్నారా? యాక్సెప్ట్ చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ దీన్ని? అంటే గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంబంధించినటువంటి అందరి వేతనాల నుంచి ఈ రకంగా ప్రతి నెల పార్టీ ఫండ్కి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్, దాన్ని స్పీకర్ ఉటంకించే ప్రయత్నం చేశారు. వీళ్ళ మాట్లాడినటువంటి గతంలో పార్టీ మారినామని, అభివృద్ధి కోసం సీఎంను కలిసామని, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని చేసినటువంటి స్టేట్మెంట్స్ వీడియోల కంటే కూడా వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అక్కడ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి. దాంతోపాటు వాళ్ళ జీత భత్యాల నుంచి డైరెక్ట్ గా పార్టీ ఫండ్ కింద డబ్బులు జమ అవుతున్నాయనేటువంటిది ఈ లేఖలో ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 10వ పేరాలో 1వ పాయింట్ ప్రకారం ఈ ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారని నిర్ధారించలేమంటూ స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఆ వీడియోలు ఫోటోల క్లిప్పింగ్ ప్రస్తుతానికి పనికిరావు, రాతపూర్వకంగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామంటూ స్పీకర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాస్త రథకందాయంలో పడింది ఈ ఫిరాయింపుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు డిఫరెంట్ అక్కడ. మరి అలా కాకుండా ఇక్కడ రాతపూర్వకంగా ఏ ఎమ్మెల్యే అయినా ఎస్ మేము పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అనేటువంటిది ఏ ఎమ్మెల్యే ఇచ్చేటువంటి అవకాశం ఉండదు సాధారణంగా. 2/3 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ అయితే వేరు లీగల్ గా. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చట్టబద్ధంగా విలీనమయ్యారనేటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉంది. అప్పుడు విలీనం జరిగింది, పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు వచ్చారు, కానీ చట్టబద్ధంగా టీఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి కేవలం 10 మందే పోయారు. ఇంకా పోవాలంటే మొత్తం ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే పరిస్థితి. మరి రాతపూర్వకంగా ఇచ్చే సిచ్యువేషన్ ఉందా? 10 మంది మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామనేటువంటిది అంటే లేదని చెప్పవచ్చు ఇప్పటికిప్పుడు ఫిరాయింపుకి సంబంధించి. ఒక నెల ప్రతి నెల సభ్యత్వ ఫీజు కింద ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడతా ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. ప్రతి నెల 5,000 రూపాయలకు పైగా వారు జమ అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ ఫండ్ కింద. దాన్ని ఎట్లా చూస్తారు అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇంకా బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు దీని మీద కౌంటర్ లేదు, హైకోర్టుకు వెళ్తామంటున్నారు ఆల్రెడీ.
దీనికి సంబంధించి చూడాలి ఏం జరుగుతుందో. ఏది ఉన్నా లీగల్ ఫైట్ కోసమే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఒకవైపు లీగల్ ఫైట్ చేస్తూనే గ్రౌండ్ ఫైట్ కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో దీనిపైన క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం సిద్ధం చేయాలనేటువంటి ఒక వ్యూహరచన బీఆర్ఎస్ చేస్తుందని మాత్రమే సమాచారం ఉంది. చూడాలి దీనికి సంబంధించి. ఇప్పటికే కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఇంతకంటే దానం లేదా, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, గతంలో మాట్లాడిన బహిరంగ సభలో చేసిన ప్రచారం చేసినటువంటి ఉన్నాయి. ఈ 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఇంకో 10 మంది అయితే డైరెక్ట్ ఎన్నికల అఫిడవిట్ లోనే ఎన్నికల కమిషన్ కే ఆధారాలు సమర్పించారు. ఇంత ఉన్నా స్పీకర్ తాసారం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి విమర్శలు ఉన్నాయి. కిషన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది, స్పీకర్ కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఆధారాలు ఉన్నాయి, చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. మరొకసారి పునఃపరిశీలన చేయాలి స్పీకరే అనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్లనే దీన్ని కొట్టిపారేస్తున్నాం అంటారు. అంటే లిఖితపూర్వకంగా అంటే ఇటు ఎమ్మెల్యేలే లిఖితపూర్వకంగా రాసేవాళ్ళా, లేకపోతే న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఏమైనా రావాలా, లేకపోతే ఏంటి, ఏం అడుగుతున్నారు స్పీకర్? అంటే ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, టీవీ ఛానల్లో వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్, లైవ్ కవరేజ్ కానీ, దాంతో పాటు డైరెక్ట్ గా బహిరంగ సభల్లో ప్రచారంలో మాట్లాడినటువంటి వీడియో ఫుటేజ్ ఉన్నాయి. పార్టీలో జాయిన్ అయ్యాము కాంగ్రెస్ పార్టీలో అనేది అది కన్సిడర్ కాదు అనేటువంటి స్పీకర్ చెప్తా ఉన్నారు. వీళ్ళు సమర్పించినటువంటి ఆధారాలని కూడా సోషల్ మీడియానో లేకుంటే రికగ్నైజర్ సంబంధించినటువంటి ఛానళ్లలో రాలేదనేటువంటి స్పీకర్ చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ చెప్తా ఉంది ఏంటంటే అన్ని శాటిలైట్ సంబంధించినటువంటి ఛానల్స్ తో పాటు పేపర్ క్లిప్పింగ్స్ తో పాటు వాళ్ళు ప్రచారం నిర్వహించినటువంటి తీరుతెన్నులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సమర్పించాము, కావాలనే ఈ రకంగా చేస్తున్నారు చేస్తా ఉన్నారు. స్పీకర్ దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ప్రధానంగా వాళ్ళ జీతభత్యాల నుంచి, ఎమ్మెల్యేకి అందేటువంటి జీతభత్యాల నుంచి పార్టీ ఫండ్ కింద సభ్యత్వ నమోదు అవుతుంది, వారికి చేరుతుంది ప్రతి నెల అనేటువంటిది. నెంబర్ 1 ఇదొక పాయింట్. ఇంకొకటి వాళ్ళు రాతపూర్వకంగా మేము పార్టీలో జాయిన్ అయ్యాము, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటిది, అది ఇస్తేనే దాన్ని కన్సిడర్ చేస్తామని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 10 మంది ఎమ్మెల్యేలు రాసి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. మరి దీన్ని కోర్టులోనే తెలుసుకుంటామంటారు. కోర్టు ఎట్లా రియాక్ట్ అవుతాయో, బీఆర్ఎస్ ఎట్లా లీగల్ ఫైట్ చేయాలనుకుంటుందో చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. స్పీకర్ అయితే మొత్తానికి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన అయితే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన పిటిషన్స్ని ఆయన డిఫెక్షన్స్ వాటన్నిటిని కూడా డిస్మిస్ చేశాడు. ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, రిటర్న్ డాక్యుమెంట్స్, అంటే ఇటు న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు పాల్గొన్న వీడియోస్కి సంబంధించి ఆ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా పనికిరావు, రిటర్న్ డాక్యుమెంట్స్ కావాలి. ఇటు ఎమ్మెల్యేలు, ఇటు అరకెపూడి గాంధీ కావచ్చు, తెల్లం వెంకట్రావు, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే టి ప్రకాష్ గౌడ్, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, వీళ్ళు రిటర్న్ ఎక్కడైనా ఇటు పార్టీకి సంబంధించి మేము కాంగ్రెస్లో జాయిన్ అయ్యామని చెప్పేసి ఎక్కడ రిటర్న్ డాక్యుమెంట్స్ లేవు, ప్రూఫ్స్ లేవు, అవన్నీ లేవు. కాబట్టి ఒక గెజెట్ని అయితే ఇప్పుడు స్పీకర్ ఇటు సుప్రీంకోర్టుకి కూడా ఒక గెజెట్ని పంపించారు. 53 పేజీలకు సంబంధించిన ఒక గెజెట్లో ప్రూఫ్స్ లేవు కాబట్టి నో ప్రూఫ్ ఆఫ్ డిఫెక్షన్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో టెక్నికల్గా ఎమ్మెల్యేస్ ఇంకా పార్టీలోనే బీఆర్ఎస్లో ఉన్నారు. ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ పే చెక్లోంచి ఒక 5,000 రూపీస్ ఇటు పార్టీకి కూడా సభ్యత్వానికి సంబంధించి డిడక్షన్ కూడా అవుతుంది. కాబట్టి సో డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇటు రేవంత్ రెడ్డిని మేము కలిసాము, మా నియోజకవర్గాలకు సంబంధించిన డెవలప్మెంట్ కోసమే కలిసామని చెప్పేసి ఒక డిఫెన్సివ్ మోడ్లోకి అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్యేస్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇద్దరికి సంబంధించి ఇటు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి మాత్రం ఇంకా సమయం కావాలి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకొచ్చారు. సో ఫర్దర్ నోటీస్ అంటే ఇంకొంచెం టైం తీసుకొని వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అయితే స్పీకర్ డెసిషన్ డెమోక్రసీ, ఇటు డెమోక్రసీని మోకరీ ఆఫ్ డెమోక్రసీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఒక క్రూయల్ జోక్ లాగా ఉంది. The party has announced it will challenge the speaker's dismissal in the తెలంగాణ హైకోర్టుకు వెళ్తామని ఇటు చెప్పుకొచ్చారు. అలాగే ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపై స్పందించారు. దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు స్పీకర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. స్పీకర్ ఇండైరెక్ట్గా డిఫెక్షన్స్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇటు బీజేపీ కూడా స్పందించింది మొత్తం మీద. సో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా మేము ఇంకా పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, ఓన్లీ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఇటు సీఎంని కలిసాము, మా కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు 5 ఎమ్మెల్యేలకి సంబంధించి ఒక గెజెట్ని అయితే ఇటు స్పీకర్ రిలీజ్ చేశారు. మరి నెక్స్ట్ ఇటు తెలంగాణ హైకోర్టుకి బీఆర్ఎస్ అప్రోచ్ అవ్వబోతుంది. అలాగే మరి బీజేపీ కూడా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోబోతుందా ఏంటి అనేది కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? డిఫెక్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ పార్టీ, వాళ్ళ ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరొక పార్టీకి వెళ్ళడాన్ని
మీరు సమర్థిస్తున్నారా? వెళ్ళడానికి దానికి లీగల్గా ఎవరైనా డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందా? జంపింగ్ ఎమ్మెల్యేస్ ఇటు వెస్ట్ బెంగాల్లో ఏదైతే తీర్పు వచ్చిందో అలాంటి తీర్పు తెలంగాణలో కూడా వస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి